నమస్కారం. నేను డాక్టర్ లాలిత్య స్కిన్ అండ్ లేజర్ సెంటర్ ప్రకాశం బజార్ నల్గొండ. ఈరోజు మనము బయోటిన్ విటమిన్ గురించి తెలుసుకుందాం. బయోటిన్ అంటే విటమిన్ B7 ఆర్ విటమిన్ H అని కూడా అంటాము. డైలీ అడల్ట్స్ డైలీ రికమెండెడ్ డోసేజ్ ఎంతో ఉండాలి, 30 మైక్రోగ్రామ్స్ పర్ డే. సో ఈ విటమిన్ డెఫిషియన్సీ వల్ల ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి? బయోటిన్ డెఫిషియన్సీ జనరల్గా జెనెటిక్ అండ్ అక్వైర్డ్ 2 టైప్స్లో ఉంటాయి. సో జెనెటిక్లో నియోనేటల్, ఇన్ఫాంటైల్ అంటాం. నియోనేటల్ అంటే ఫస్ట్ 6 వీక్స్ ఆఫ్ లైఫ్లోనే తెలుస్తుంది. ఇన్ఫాంటైల్ అంటే 3 months ఆఫ్ ఏజ్లో తెలుస్తుంది. సో 6 వీక్స్ ఆఫ్ లైఫ్లో అంతకుముందు వచ్చే దాంట్లో కొంచెం లైఫ్ థ్రెటనింగ్ కండిషన్ లాగా ఉంటామన్నమాట. అండ్ ఇన్ఫాంటైల్లో కొంచెం బెటర్గా ఉంటారు పిల్లలు, బట్ రెండిట్లో మాత్రం నెయిల్స్, హెయిర్ ఈ రెండు జనరల్గా డెఫిషియన్సీ ఎంజైమ్లో ఒక ప్రాబ్లం ఉండడం వల్ల ఈ డెఫిషియన్సీస్ అనేది వస్తాయి, పుట్టుకతోనే వస్తాయి అన్నమాట. సో వీటికి మామూలుగా బయోటిన్ సప్లిమెంట్స్ డాక్టర్స్ చూసి బయోటిన్ సప్లిమెంట్స్ ఇస్తారు. అక్వైర్డ్ బయోటిన్ డెఫిషియన్సీ దేనివల్ల వస్తుంది? జనరల్గా కొంతమందికి రా ఎగ్ అట్లానే పచ్చిగుడ్డు తినేస్తూ ఉంటారనమాట. అలా తినడం వల్ల అక్వైర్డ్ బయోటిన్ డెఫిషియన్సీ వస్తుంది. ఎందుకు అంటే ఎవిడిన్ పార్టికల్స్ అని ఉంటాయి రా ఎగ్లో. సో ఇదర్లీ బయోటిన్ విటమిన్కి బైండ్ అయ్యి అది బాడీ ఇంటెస్టైన్లో సరిగ్గా అబ్జార్ప్షన్ లేక సో బయోటిన్ డెఫిషియన్సీ అనేది మనకి వస్తుంది. సో మామూలుగా ఆ ఎగ్ని మనం బాయిల్ చేసి తింటే ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది. మిగతా ఎక్వైర్డ్ కండిషన్స్ ఏముంటాయి? మనకి మామూలుగానే జీర్ణశక్తి సరిగ్గా లేకపోవడం వల్ల ప్రెగ్నెన్సీలో కొంతమంది అలానే యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడుతూ ఉంటారు. యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడడం వల్ల కూడా లోపల నార్మల్ ఫ్లోరా అంటాము, గట్ నార్మల్ ఫ్లోరా, సో అది కూడా డ్యామేజ్ అయిపోయి బయోటిన్ డెఫిషియన్సీ అనేది వస్తుంది. బయోటిన్ డెఫిషియన్సీ రావటం వల్ల ఏం జరుగుతుంది? హెయిర్ లాస్ ఉంటుంది, స్కిన్ ర్యాషెస్ వస్తాయి, అండ్ నెయిల్స్ అనేవి బ్రిటిల్ అయిపోతాయి, ఊరికే విరిగిపోతూ ఉంటాయి అన్నమాట. బయోటిన్ రిచ్ ఫుడ్స్ ఏం తీసుకోవాలి? బీఫ్ లివర్, ఎగ్ యాక్, పోర్క్, ఇవి నాన్ వెజ్ లో. వెజిటేరియన్ డైట్ లో ఏముంటాయి? సన్ఫ్లవర్ సీడ్స్, ఆల్మండ్స్, స్వీట్ పొటాటో, స్పినాచ్, బనానా ఇవన్నీ వస్తాయి. థ్యాంక్ యూ.